స్వామి మాది శెట్టివారపల్లె స్వామి. మీ శెట్టివారపల్లె మైదుగురు మండలం. మా గ్రామం శెట్టివారపల్లె. మా కొడుకు పోయి 3 ఏళ్ళు అవుతుంది. మా పిల్లం మంచం ఎక్కింది. ఏమంటే ఏం నవ్వుతానికి ఏమంటే పిల్లలు ఎక్కడ ఏమంటే నేను నవ్వుతా ఏమంటే వెళ్తా కొడుకు నాకు ఎవరితో బాధ ఉండదా స్వామి? అట్లా మాట్లాడాలి స్వామి. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పు స్వామి. ఎరగడల పడిన అంటే బాధ, నారు మందుకుంటే బాధపడతారే, ఉల్లి పడుకుంటే బాధపడతారే, ఏం కొడుకు అంటే బాధ ఉంటుందా? ఏం స్వామి ఈయనకి ఏం నెలంటా? వీడు దొంగనా కొడుకు. మా కొడుకు పేరు సిద్ధయ్య అంటే ఇది మళ్ళా పేరు చెప్పండి. సిద్ధయ్య స్వామి, తులాకుల సిద్ధయ్య అంటే నా కొట్టుకుంటే వాడు కూడా ఎవరు పుట్టారు? నా కొడుకే స్వామి సిద్ధయ్య, చెట్ల సిద్ధయ్య. నేను ఏం చేసినా ముట్టింది ఆయన, నాది ఇద్దరికి తెలిసింది. ఆయన బట్టి నాకేం ముట్టదు. ఈమెకే భీమనాంతరం ఈమెకే ఈమెలే బేబీ పాప ముద్దుగా పోతుంది. నా పేరు ఎక్కువ. ఏం స్వామి ఏడా ఓరే వీడు దమనాడుకుంటాడే. పొట్టిగా దమ్ముకుంటాడు. ఆ పిల్లోళ్ళు ఎర్ర తమ్మంటే పొట్టిగా దమ్ముగా ఎర్ర. వాని మగం అంటుందంటే ఎర్రమంటాడు. వాని ముఖము మాడిపోయిన తనమంటాడు. అట్టుండడు నా కొడుకు. వాడా తల్లిదండ్రులు వచ్చిన నాయన సిద్ధ మీకు ఒక మీ తండ్రి కాదో చూడు నాయన. ఏం స్వామి? అంటే మేమో పుట్టివా మీ నాయన పుట్టివా? సరే స్వామి. మీ నాయన నా పుట్టినాడు అంటాడు సరే సిద్ధ. సరే స్వామి, నువ్వు ఎట్లా చెప్తా అంటే ఏంటంటాం స్వామి? మా అమ్మ పుట్టినంటే మా నాయనకు, నువ్వు పుట్టినంటే నువ్వు. నీకు మీ నాయన పుట్టినావా స్వామి? సరే స్వామి, నీకేమైనా పుట్టినామా? నువ్వు ఈ వల్ల ఊయి అంటే ఆ వల్ల ఊయి వచ్చింది. స్వామి నువ్వు మంచి పత్తి కొత్తావు. హలో ఏ ఫాతిమా, మన కొడుకు ఎక్కడ ఉందంటే చెట్టువారిపల్లిలో రెడ్డింట్లో తాగెట్టుకున్నాడు. బెమ్మగారు సిద్ధయ్య కొడుకు మనవాడంట ఉన్నాడు. ఆగే చూసేస్తాం. నీకు భయం ఉందా? నాకు శనగాజీ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వీళ్ళు బాల్చిపారెడ్డి, వీళ్ళందరూ చెప్పినారు. అందరూ ఉన్నారు వీళ్ళు అని. రెండు డైల్లో కాలు పెట్టినా. ఇది కాని పని స్వామి బ్రహ్మయ్య. ఈ అడుగునా కానీ నా కొడుకుని పంపిస్తాను. ఒకరి పక్కనైనా జరగొట్ట చెప్పు స్వామి. నీకు కాళ్ళను మొక్కుతాం, నీకు దండం పెడతాం. మీరు భయపడకండి, కొడుకు ఉండండి. మాకేం భయం రా? మాకేం భయం రా? నువ్వుంటే మాకు భయమా? మేము పుట్టించుకున్నాం. మాకు రాకుండా నీకు భయం ఉంటాయా? చెప్పురా. ఓ స్వామి మీసాలు పెట్టుకుంటే చెప్పగానే మరి నీ పాసులు ఎన్నో ఎదురుగా స్వామి. మేము చెప్పు. ఏం చెప్తా స్వామి? నా కొడుకు నాకు ఇంటికి అనిపించే వాళ్ళు. ఏం చేస్తావు నా కొడుకు? కాబట్టి ఉండి అంత ఈవులు పట్టించి నా కొడుకు, అంత ఈవులు నల్ల సమాధిలో ఈవదా శ్మశాన ఈవులు పట్టించి నా కొడుకు. నీ మాట నేను అంతా పాడు నా ఇంటికి రాకుండా చేసి ఏం నా కొడుకు. కానీ ఏ బద్దా నీకు మాటికి కట్టకూడదనే కడప నా బాబు. నీ బొమ్మ ఏమో కుట్టర ఆవేశం 11 నెలలు పుట్టించుకొని కొడుకుని పెట్టా. కొడుకాన్ని రావమాట నీకు 10 రూపాయలు ఏదైనా ఇట్టడం మాడతారే. కొడుకు పోతే నీ కొడుకు మీదకైతే ఈవులు పెట్టిస్తే మా కొడుకుని సాయం తీసుకొని ఇందులో వేసుకున్నా. కొడుక సాయం అంటాను. బెమ్మం అంట బెమ్మం బెమ్మము మూసుకో మూసుకో. అది కప్పే, అది కప్ప మూసుకో మూసుకో మూసుకో. మూసుకొని మూసుకోండి.
మూసుకో అంట మూసుకోండి అంతే మూసుకోదు మూసుకుంటుంది స్వామి మిసాలు ఫినిష్ ఏం పీపుల్ గారు సమాధానం అయిపోయింది ఇప్పుడు పొలం వచ్చిన వెళ్ళాడుకుంటే మిసాలు చెప్పింది ఇదే నాకు పిల్లలు ఏం కాదులే మన ఇద్దరం పోతే ఎవరో ఒకరు కానీ మనం పోతే మళ్ళీ ఎక్కుతలే చెప్పు స్వామి ఒక పాట పాడు స్వామి ఎడలి పొమ్మురావేగా బాలాని గృహమునకు నాది తీసుకో నాది బాగా చూడు నాది బాగా చల్లగా ఉంది ఎడలి పొమ్మురావేగా బాలాని గృహమునకు పది బాలుడవు నీవు పరమాత్మను తెలిపి ఎడలి పొమ్మురావేగా బాలాని గృహమునకు పది బాలుడవు నీవు పరమాత్మను తెలిపి హర్యాస గురువర్య అన్యాయముగా నన్ను వెడలి పొమ్మురావేగా